వెల్కమ్ టు ఆటపాట. హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే ప్లస్ సంత రోజు కూడా. ఈ సంతే కాకుండా ఇంకా వినాయక నిమజ్జనానికి అందరూ వినాయకుళ్ళని పంపించేస్తున్నారు. ఇంకా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ సంతలో ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంది అన్నమాట. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. చూడండి, ఆకుకూరలు క్యూఆర్ కోడ్ ఉంది, అండ్ పళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉంది, అండ్ సొరకాయలు, ములక్కాడలు ఇవి అమ్మే వాళ్ళ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉంది. చూసారా ఇక్కడ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఫ్లవర్స్ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా కూడా ఈ క్యూఆర్ కోడ్ని బ్యూటిఫుల్గా ఉపయోగించుకుంటున్నారు మన భారతదేశంలో. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అన్నమాట. ఇంకా దొంగతనాలు ఇవన్నీ ఏమి ఉండవు. చూడండి, ఉల్లిపాయల దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉంది. ఇంకా ఈ పపాయ షాప్ వాళ్ళ దగ్గర కూడా క్యూఆర్ కోడ్, అండ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్ ఉంది, వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంది. సో ఇంకా ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్గా బ్యాంక్ టు బ్యాంక్ అన్నమాట. నాకైతే అసలు ఆశ్చర్యపోయేదాన్ని. ఎందుకంటే నిమ్మకాయలు అమ్మేవాడి దగ్గర అందరి దగ్గర క్యూఆర్ కోడ్ అందండి. అసలు డబ్బుల్ని తీసుకెళ్ళటం అనేది ఎప్పుడో మర్చిపోయాను. మొత్తం అంతా క్యూఆర్ కోడే, ఫోన్లోనే, ఫోన్పే, గూగుల్ పే, కథంతా ఇట్లాగే నడుస్తుంది. మనం వచ్చి ఇంతకు ముందర కొంచెం చిల్లర తక్కువ అయిందనుకోండి, తర్వాత వచ్చి ఇస్తాను, ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా అప్పటికప్పుడు ఇవ్వాల్సిందే, లేదంటే అక్కడ పెట్టు, కింద పెట్టు అంటారు. చూసారా ఇలా క్యూఆర్ కోడ్ తోటి అదరగొడుతున్నారు మన భారతీయులు. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇండియాను. సి, దే ఆర్ సో అడ్వాన్స్డ్. ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు ఇలాగ, అంత అడ్వాన్స్డ్ అయిపోయింది ఇండియా. సో మన వాళ్ళందరూ యుఎస్ఏకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం అవన్నీ కూడా మానుకుని ఇండియాలోనే ఉండటం బెటర్. హ్యాపీ ఇండియా. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, స్వేచ్ఛ కూడా ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా. మన వాళ్ళు అయితే ఫారిన్కి వెళ్ళిన తర్వాత దే విల్ మిస్ ఇండియా హారిబులీ. ఎగ్జాంపుల్ మా అబ్బాయే. మన భారతదేశానికి మించిన గొప్ప దేశం మరొకటి లేదండి. చూడండి ఎంత చక్కగా సంత, అసలు ఈ వాతావరణం ఫారిన్లో దొరుకుతుందండి, అస్సలు ఎక్కడ దొరకదు. చూడండి క్యూఆర్ కోడ్, చేపలు అమ్మే ఆవిడ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉంది. సీ దిస్ క్యూఆర్ కోడ్, అమేజింగ్. డబ్బులు చేతికి ఇవ్వక్కర్లేదు, వాళ్ళు కొంగులో దాచుకోక్కర్లేదు, లేదా డబ్బాలో దాచుకోక్కర్లేదు, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఉమ్మేస్తున్నారు మన ఇండియన్స్. చూడు మేడం ఎలాగో చేపలు అమ్ముతున్నారు, కొరమీన్ కావాలా, తింటారా అని అడుగుతుంది నన్ను. సో అది మ్యాటర్ అన్నమాట. ఇండియా ఈజ్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. యాక్చువల్గా యు ఆర్ మేడ్ ఇన్ ఇండియా, ఆర్ మేడ్ ఇన్ యుఎస్ఏ, మేడ్ ఇన్ తైవాన్, ఆర్ మేడ్ ఇన్ లండన్ ఇలా అడుగుతారు. బట్ ఐ విల్ ఆన్సర్ దెమ్, వీఆర్ మేడ్ ఇన్ మామ్. మన భారతీయులకు మించిన వాళ్ళు లేరండి. అసలు ఎంత గ్రేటో మన భారతదేశం, మన కల్చర్ని మెయింటైన్ చేయడం కానీ ఎవ్రీథింగ్. వీ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ యాక్చువల్లీ. దీనికి తోడు వినాయక చతుర్థి నిమజ్జనం కూడా స్టార్ట్ అయిపోయింది. మా మణికొండలో ఉన్న వినాయకుళ్ళందరినీ చూపిస్తున్నాను చూడండి. అసలు ఫుల్ మజా చేసుకుంటున్నారు అందరూ వినాయకుళ్ళని తీసుకెళ్తూ. అసలు కొన్ని చోట్ల అయితే అసలు వినాయకుడిని పంపించడానికి బాధేస్తూ ఉంటుంది అందరికీ. చిన్నపిల్లలు అయితే ఏడుపులు ఆ వినాయకుడిని ఇచ్చి పంపించేయడానికి. కొంతమంది కొంచెం పెద్ద పిల్లలు అయితే ఓకే ఫైన్, ఆ డాన్స్లు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫుల్
వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు వీధిలో ఫుల్గా వినాయకుళ్ళే, ఎక్కడ పెడితే అక్కడ వినాయకుళ్ళే. ఇంకా పిల్లలు చూడండి ఎంత ముద్దుగా తలకి బ్యాండ్ కట్టుకుని డాన్సులు వాళ్ళు. అండ్ ఈ సంతలో దొరకందంటూ ఉండదండి. అండ్ సీ హౌ మాకు ఇదే లోకల్ డిస్కో. వీధిలో డిస్కో అనమాట ఇది. ఇంకా వినాయకుడి ముందర డాన్స్ ఆడటం, ఆ లడ్డు బేరాలు వేయడం, ఇవన్నీ ఇండియాలోనే జరుగుతాయి. ఎంత ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఇంకా ఈ సంతలో అన్నీ దొరుకుతాయండి. అసలు దొరకనంటూ ఉండదన్నమాట. చూడండి చెరుకు ముక్కలు చేసి మరి అమ్ముతున్నారు. పళ్ళు అమ్మేవాడి దగ్గర కూడా అంతే క్యూఆర్ కోడ్. అండ్ దిస్ ఈజ్ ఎ ఫెస్టివల్. ఇండియా ఈజ్ జస్ట్ ఎ ఫెస్టివల్ అంతే. We enjoy every moment of our life. That is beautiful India. And dance, ఈ లోకల్ డిస్కో కుమ్మేస్తూ ఉంటారు వీళ్ళు. నిమజ్జనం అయ్యేంత వరకు కూడా డప్పు శబ్దం వినిపిస్తూనే ఉంటుంది మనకి. క్యూఆర్ కోడ్ పరిస్థితి అయితే మటుకు అసలు రెవల్యూషన్ లాగా స్టార్ట్ అయిపోయింది మన ఇండియాలో. ఎందుకు పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడంతా క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి. ఎందుకు వినాయకుడు దగ్గర కూడా క్యూఆర్ కోడ్లు ఉంటున్నాయండి. ఏంటంటే ఆన్లైన్లోనే మనం ట్రాన్స్ఫర్ చేసేచ్చు డబ్బులు వినాయకుడికి. సో అలా ఉంది పరిస్థితి. క్యూఆర్